ఒకటే ఒక క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. ఆటో రాంప్రసాద్ మీరు రూమ్మేట్స్ సార్. ఎవరికి తెలియని విషయాలు చాలా బోలెడు లక్షలు ఉంటాయి మీ దగ్గర, కానీ ఒక్కటి చాలా హాయిగా ఉండేది, పాజిటివ్గా ఉండేది ఒక్కటి చెప్పండి సార్ రాంప్రసాద్ గురించి. ఏం లేవంటారా? స్పెసిఫిక్గా ఏం చెప్పాలో తెలియదు సార్, కానీ అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వాడు సార్? ఇనీషియల్గా సార్ నన్ను విపరీతంగా నమ్మిన అతి తక్కువ మంది 5గురిలో రాంప్రసాద్ ఒకటి సార్. రాంప్రసాద్ ఒక రోజు అన్న ఒక మాట, ప్రసాద్ నా వల్ల కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇక్కడ నెట్టుకు రాలేకపోతున్నాను, గివప్ చేయాల్సి వస్తుందా అన్న డౌట్ వస్తుందా ఏంటా అంటే, ఓరు బాబు నేను ఎలా వదిలేసాను, నువ్వు అలా చేయకరా బాబు, అవసరమైతే మా ఇల్లు అమ్మేసి డబ్బులు ఇస్తాను తప్ప నువ్వు ఇంటి నా హైదరాబాద్ వదిలేసి రాకాను. ఆయన ఎక్కడ ఉండేవాడు అప్పుడు? వైజాగ్ వెళ్ళిపోయాడు, ఇక్కడ స్ట్రగుల్ చేయలేక. రాంప్రసాద్ వెళ్ళిపోయిన సంగతి నాకు తెలియదు. వచ్చాడు ఫస్ట్లో జోష్ అనే ఒక సినిమా చేశాడు, ఆ టైంలో 1-2 చిన్న సినిమాలు చేసిన తర్వాత అందులో 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఇక్కడ అతనికి కుదరక ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ మెడికల్ బిజినెస్ ఏదో పెట్టుకుని అటు మూవ్ అయిపోయాడు. వాడుకున్న ఒకటే ఒక హోప్, ఏదో రోజు వీడు సెట్ అవుతాడు, మనకు ఫోన్ వస్తుంది. వచ్చింది. ఒకరోజు ఆ బర్త్డే రోజు ఫోన్ చేశా, ఏం కావాలి అన్న, నువ్వు చెప్పి ఏమిస్తావు అన్నాడు. హైదరాబాద్ రా, మళ్ళీ తిరిగి వెళ్ళకుండా చేస్తా అన్న. ఈ రోజు వరకు మళ్ళీ తిరిగి వెళ్ళలేదు సార్ హైదరాబాద్. సూపర్ సార్, ఇది కదా కావాలి. ఇప్పుడు అతన్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారు, డెఫినెట్గా సార్. మిమ్మల్ని నమ్ముకొని ఎంతమంది బతుకుతున్నారు. ఇదే ఒక సర్కిల్, నేను అంటుంది అదే. అంత ప్రేమిస్తేనే ఇక్కడ ఉండగలం అంటున్నాను నేను, ఈ జర్నీ చేయగలం. నాకు ఎన్నోసార్లు డబ్బులు పంపించాడు సార్, నెల పంపించాడు, అవసరమైనప్పుడల్లా పంపించాడు. ఖర్చులు వాడు కాదు, నేను స్ట్రగుల్ చేయడానికి వాడు డబ్బులు పంపించాడు. ఎవరికి అవసరం ఉంటుంది సార్, వాడేమి ఎక్కువైపోలే కదా. వాడు రోజు పొద్దున్న లేస్తే బండి వేసుకుని అన్ని మెడికల్ షాపులకి వెళ్ళి ఈ మందులు బాగుంటాయి సార్, ఈ మందులు బాగుంటాయి సార్ అని చెప్పుకొని మెడికల్ రిప్రజెంటేటివ్లో 1000 రూపాయలు 500 దాచుకునే మనిషే కదా సార్ అతను కూడా. బా, ఎంత మంచి స్నేహం సార్. బా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. కలుద్దాం సార్ ఫ్యూచర్లో కూడా డెఫినెట్గా. మళ్ళీ మీరంటే నా ఇంట్లో మనుషులకు కాబట్టి నేను ఎప్పుడైనా పిలుస్తాను, సరదాగా మీరు 4 మాటలు చెప్పేసి వెళ్దురు. కానీ చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి సార్. నేను నమ్మక తర్వాత ఇప్పుడు వరకు నాకు తెలిసి 1 ఇయర్ గ్యాప్లో ఎవరికి ఇంటర్వ్యూ ఇస్తారు. మీరు మెసేజ్ పెట్టగానే 1 సెకండ్ నన్ను చాలా మంది అడిగారు కూడా, తెలియదు సార్. కానీ అయ్యో మీరు అనగానే అసలు 1 సెకండ్ 1 క్వశ్చన్ కూడా అలా ఎనీ టైం పర్సూ సార్ అన్నాను. అవును, నిజంగానే. అదే మీ రాత్రి కూడా ఆ టైంలోనే తీసుకున్నా ఇంటర్వ్యూ కూడా, మాట్లాడింది కూడా మీ ఫ్యామిలీ టైంలోనే అడిగాను. కాకపోతే నేను అడిగిన రీజన్ కూడా ఉంది సార్. మీరు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు మరి యాక్చువల్గా. అవును, ఆ స్టేజ్లో నేను ఉన్నాను యాక్చువల్లీ. అదేంటి ఈయన పర్ఫామ్ కూడా చేస్తాడా, రాస్తాడని బాగా తెలుసు అన్నప్పుడు, మొన్న రీసెంట్గా ఊరికే ఒక హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి చూస్తుంటే నేను తీసిన ఫోటోలు మీరు స్టేజ్ మీద ఉన్నాయి. అరే రాంప్రసాద్ మనోడు, రాంప్రసాద్ ఫ్రెండ్. ఆ రోజు ఆర్టిస్ట్ రాలేదు సార్, ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే గబుక్కు నేను ఎక్కించాను. ఆర్జీవి ఆ రోజు రాకపోయి ఆర్టిస్ట్ రాలేదు. ఆ సినిమా శర్వానంద్ హీరోనా? అవును, అది సత్య 2 కరెక్ట్. అది బాగా నడుస్తుంటుంది. అది నేను నిన్న చూసాను ఫొటోస్. నేను కూడా చేసేవాడిని కదా, ఫోటోగ్రాఫర్ లాగా కష్టపడి ఏదో చేసేవాళ్ళం. అవును, అన్ని నాకు